దూపైనప్పుడే నీళ్లు తాగాలి, ఆకలైనప్పుడే పువ్వ తినాలి. కొద్దిగా తిన్నా గట్టిగా తిన్నా తినేది టైం ప్రకారం తింటే పానం నిమ్మలంగా ఉంటుంది. అట్లా కాకుండా నా ఇష్టం ఉన్నప్పుడు తింటా, నా ఇష్టం ఉన్నది తింటా అని ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు కడుపులేస్తే ఆఖరికి దవకర్ల బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాలం సుత అంతే, ఏ కాలంలో ముచ్చట ఆ కాలంలోనే ఉండాలి. లేదని ఓ దాంట్లో కొట్టు సొరితే ఎవరికి ఏం కాకున్నా గీళ్ళదైతే ఆగమే ఉంటుంది. 3 రోజుల సంధి షెడ్పానల్ చేయవట్కే పంటలు తెరలైనాయని మక్క కంకులను పట్టుకొచ్చి ధర్నా గూకున్నారు కామారెడ్డి జిల్లా అంతంపల్లి కాడ 8 ఊర్ల రైతులు. కలెక్టర్ గారు గాని ఎవరు గాని 4 రోజులు అవుతుంది వర్షం పడి, ఒక్కరు కూడా పండించుకోపోలేరు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల సుత మొక్కజొన్న పెరడ్లు అడ్డం పడ్డాయి. 20 రోజులు అయితే చేతికి వచ్చేది మొత్తం అడ్డం పడి ఏం కాకుండా ఏం లేకుండా పోయింది. దీన్ని ప్రభుత్వ అధికారులు మీరే మాకు ఏమన్నా సహాయం చేయగలరు? మళ్ళా ఆనలు పడితే ఎట్లా అని వచ్చిన కాడికేనని కంకులు పురాగా కాకముందే కోస్తున్నారు కొందరేమో. ఇప్పుడు ఇంకో 10-15 రోజులు ఉండవలసిన ఎక్కను ఈ రోజు కోసుకున్నాం. ఇది బాగా రైతులకు ఒక్క మక్కలే కాదు, వరి చేను, కూరగాయలు, పుచ్చకాయలు, మామిడి తోటలు అంతా లాస్. వరి చేను మొత్తము నేలకు కొరిగింది. లక్షలు పెట్టుబడి పెట్టి చేతికొచ్చేలోపు ఈ పంట నష్టం వాటిల్లింది. రైతులకు మస్తు నష్టమైంది. అప్పట్లా మా ఏలువాడిలా ఎకరానికి 10,000 ఇచ్చినాం. కాంగ్రెస్ సర్కారు కూడా ఇయ్యాలని పాత మంత్రి హరీష్ రావు సారు డిమాండ్ చేసిండు. ఏ రాజకీయాలు ఎట్లున్నా జర రైతులనైతే ఒక కంట కనిపెట్టుర్రి సార్లు.